హాయ్ అండి, అందరికి హాయ్. ఈరోజు సకినాలు చేస్తున్నాము. 5 కిలోల రేషన్ బియ్యానికి కిలోకు 1/4 కిలో నువ్వులు, 100 గ్రాములు ఓమ, 100 గ్రాములు జీలకర్ర, సాల్ట్ 1 కిలోకి 1 స్పూన్ అంటాము వేసుకొని కలుపుకోవాలి. తక్కువ ఉంటే మళ్ళీ చూసి వేసుకోవాలి సరిపోయేటట్టు. వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కలిపి రెడీగా పెట్టేశాను. పిండి అంతా కలిపి నిన్న నైటు పట్టించిన పిండి బియ్యం పొద్దున నానబెట్టి 4-5 గంటలు నానిన తర్వాత సాయంత్రం పట్టించి ఆరబోసి పొద్దున్నే లేచి అన్నీ కలిపేసిన. నువ్వులు, వామ, జీలకర్ర, ఉప్పు అన్నీ కలిపి ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నా. నేను కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ సకినాలకు పాతవి 6 నెలల బియ్యం అయితేనే మంచిగా కరకర ఉంటుంది, కరకరలాడతాయి. దొడ్డు బియ్యం కావాలి, దొడ్డు బియ్యం అయితేనే చాలా బాగుంటాయి. అవి పొద్దున మనం నానబెట్టుకోవాలి. 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ నానబెట్టుకొని జల్లీలు వేసేసి నీళ్ళన్నీ పోయిన తర్వాత సాయంత్రం గిన్నెకి పట్టించిన తర్వాత రాత్రి ఆరబెట్టుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సకినాలు చాలా చేసేవాళ్ళు. ఇంకా మా అమ్మ ఏం చేసేదంటే ఫస్ట్ గౌరమ్మ చేసుకునేవాళ్ళు. అది ఆనవాయితీగా వస్తుంది, ప్రతి ఒక్కరు చేస్తారు, చెయ్యాలి కూడా, మంచిది చేస్తే. ఎందుకంటే ఫస్ట్ పండగ కాబట్టి మనకి గౌరమ్మ చేస్తే అది చేసి కూడా దాన్ని తీసిన తర్వాత అప్పాలు అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని తీసి బియ్యంలో వేసుకోవాలి. మనం రోజు వండుకునే బియ్యంలో వేసుకోవాలి. కొద్ది రోజుల తర్వాత అదే ఇక లోపల అదే కరిగిపోతుంది. పడేయొద్దు, దాన్ని ఎక్కడ పెట్టొద్దు. మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా ఇలానే చేస్తున్నాము. ఇట్లా గౌరమ్మని చేసేసి ఇక్కడ పెట్టేసుకొని పెట్టుకున్నాక మనం కూడా పెట్టుకోవాలి. అట్లా పోయడం అంటేనే ఇట్లా చేసుకోవాలి, రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని 5 సుట్లు పోసుకోవాలి.